మాట అడిగాడు వాలి. నన్ను ఎందుకు చంపావు అన్నాడు. చెట్టు చాటు నుంచి అనే మాట అనలా. నన్ను ఎందుకు చంపావు? నా చర్మం పనికిరాదే, నా మాంసం ఎవరు తినరే, నా గోళ్ళు కూడా అలంకారానికి పనికిరావు కదా, నువ్వు ఏ కారణంగా నన్ను చంపావు అని అడిగాడు. అడిగితే నువ్వు తప్పు చేశావు గనక చంపాను, శిక్ష వేశాను అన్నాడు రాముడు. ఒక రాజుకి, ఒక అధికారికి తప్పు చేసినటువంటి వాడిని శిక్షించే అధికారం ఉంటుందా ఉండదా? ఉంటుందమ్మా. అదే చేశాను. ఎందుకు అంటే ఈ ఇక్ష్వాకు రాజ్యం అంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. ప్రస్తుతం ఇక్ష్వాకు రాజ్యానికి అధిపతి భరతుడు కనుక నేను భరతుడి పక్షాన్ని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అన్యాయం జరుగుతోంది, అందువల్ల అధికారిగా నేను శిక్షించాను అన్నాడు. తార కూడా రాముణ్ణి తప్పుపట్టల. ఆ ఏ బాణంతో అయితే వాలిని నువ్వు కొట్టావో అదే బాణంతో నన్ను కూడా చంపు, భర్త దగ్గరికి భార్యని పంపించినందువల్ల దోషం ఉండదు, నీకు స్త్రీని చంపాననేటటువంటి దోషం రాదు అన్నదే గాని నువ్వు అన్యాయంగా వాలిని చంపావు అనేటటువంటి మాట తార అడగలేదే.